దేవునికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు వాగ్దానం దేవుడు మీకు అందిస్తున్న విధానం ఎంతో అద్భుతమైనదని ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసుకున్నప్పుడు, మీకు వాగ్దానములు అందించడానికి ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభు ఇచ్చిన వాగ్దానమును మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 11వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, చూడండి. తన యందు భయభక్తులు గల వారి అందరి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది, చాలా తేటగా వ్రాయబడి ఉంది. తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, తన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో వారిని బట్టి అంట దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడంట. ఆయన ఆనందించే దేవుడు. ఎందుకు ఆనందిస్తాడనంటే, కష్టకాలంలో మనుషుల మీద కాకుండా, ఈ లోక నాదుల మీద కాకుండా, దేవుని మీద ఎవరైతే లేదా తన మీద ఎవరైతే ఆనుకుంటారో వారిని బట్టి దేవుడు ఆనందించే దేవుడుగా ఉన్నాడంట. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని మీద ఆనుకో, దేవుని మీద ఆధారపడు. దేవుని మీదే ఆనుకుని, దేవుని మీదే ఆధారపడి, దేవా నాకు మీరే దిక్కు అని ఎప్పుడైతే మీరు తీర్మానం చేసుకుంటారో, దేవుడు అంటున్నాడు, చూడండి 13వ వాక్యం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఎప్పుడైతే మీరు దేవుని మీద ఆధారపడతారో ఆయన నీ గడప గుమ్మాన్ని బలపరుస్తాడంట. నీ గుమ్మములో నుండి సొమ్ము బయటికి పోదు, బయట నుండి శత్రువు నీ గుమ్మంలో అడుగు పెట్టడు. మరేమవుతుందనంటే, మిమ్మల్ని దీవించడమే కాదు, మీ బిడ్డలను కూడా, మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడంట దేవుడు. ఇంకెంతకన్నా ఏం కావాలి చెప్పండి? దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను దీవించాలని కోరుకుంటున్న తల్లులారా, తండ్రులారా, ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బందుల సమయంలో, ఈ శ్రమల సమయంలో మీరు దేవుని యందు ఆనందించండి. దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందించి మిమ్మల్ని బట్టి మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని బట్టి మీ బిడ్డలను కూడా దీవిస్తాడంట. కావాలా పాస్టర్ గారు? మాకు కావాలి దీవెనలు, మా బిడ్డలకి కావాలి దీవెనలను కోరుకుంటున్నారా? అయితే చిన్న ప్రార్థన చేస్తా, కన్నులు మూయండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ స్తోత్రాలు. ఈ యొక్క వాగ్దానము కొరకు విశ్వాసముతో ప్రభు వేచియండి. ప్రతిదినము ఈ వాగ్దానమును స్వీకరిస్తున్న ఈ కుమారులను, కుమార్తెలను, వీళ్ళ కుటుంబములను దీవించండి, మేలులతో నింపండి. తండ్రి మీకు స్తోత్రాలు నాయన. అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడైన దేవుడవు. మీ కృప కొరకు కనిపెట్టుకొని వారి ఎడల మీరు దయచూపే దేవుడు అయి ఉన్నందుకు స్తోత్రాలు. వారి బిడ్డలను దీవిస్తానన్నావు ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీళ్ళ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. షలోమ్. ఈ బిడ్డ దాదాపు 7 సంవత్సరాల లోపు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి ఈ బిడ్డకి కండ్ల సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతుందంట. తరచుగా కళ్ళ వెంబడి నీళ్లు కారుతూ ఉంటాయి. అనేక హాస్పిటల్ చుట్టూ తిప్పారు, ఎన్నో మందులు వాడారు, ఫలితం ఏమీ లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ బిడ్డకి పూర్తిగా నయం కావాలన్న ఒక ఆశతో టీవీలో సాక్ష్యాలను చూసి విశ్వాసంలో బలపడి, ఒకసారి మనం కూడా వెళదాం, పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ అంటున్నారు, దైవజనులు చేసి ప్రార్థన చేస్తే ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు, ఈ బిడ్డను అక్కడ తీసుకుని వెళ్దామని చెప్పేసి 6 మాసాలకు ఇక్కడికి తీసుకుని వస్తూ ఉన్నారండి. దైవజనులు తైలం పోసి అభిషేకించగా, ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వగా, విశ్వాసంతో ఈ బిడ్డ ఇదే స్థలం ముందు భుజించడం జరిగింది. ప్రార్థన తైలం తీసుకుని వెళ్ళి కనుల ఉపరితలం మీద రాయడం, అలాగే ద్రాక్షరసం ప్రతిరోజు 2 చుక్కలు త్రాగించడం చేస్తూ ఉన్నారు. 6 మాసాలు అవుతుంది. ఈమెకు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కళ్ళ వెంబడి నీరు కారే సమస్య ఏదైతే ఉందో, ఈ 6 మాసాల్లో మరలా ఆ సమస్య రిపీట్ కాకుండా దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఈ బిడ్డకు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ముఖ్య గమనిక: ఆదోనిలో 16వ తేదీ జరగవలసిన అంజూర పండుగ 20వ తేదీ మార్చటం అయినది. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును.
స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్. మా ఫ్రెండ్ మంగళగిరిలో ఉంటుంది. క్యాన్సర్ అని తెలిసింది ఆవిడకి, బాగుంటలేదని. నేను ఇక్కడి నుంచి 2 నెలల నాడు ఆయిల్ బాటు ద్రాక్షారసం తీసుకెళ్ళి ఇచ్చాను, అంజూర పొండి తీసుకెళ్ళి ఇచ్చాను. తర్వాత మొన్న టెస్ట్లోకి వెళ్తే క్యాన్సర్ తగ్గిపోయిందని అన్నారంట. సంతోషంగా ముందు ఫోన్ చేసి నాకు చెప్పింది. దేవుడు చేసిన కార్యం అది, ఆవిడకి శుభ్రంగా తగ్గిపోయింది ఈ తీసుకెళ్ళి ఇచ్చాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్దడోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.